'ధూమ్‌ధామ్' 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ బానే ఉంది. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే మూవీ అయితే నాకు యావరేజ్ ఫీల్స్ గైస్. మన దగ్గరున్న ఒక వస్తువు కోసం గానీ, ఇన్ఫర్మేషన్ కోసం గానీ, రౌడీలో, పోలీస్‌లో వెంటపడడం అనే పాయింట్‌తోనే ఎన్నో సినిమాల్ని ఎన్నో ఏళ్ల నుండి చూస్తూనే వస్తున్నాం. ఇది కూడా అదే స్టోరీతో ఉండే సినిమానే. ఓవర్ నైట్‌లో జరిగిపోయే సినిమా. కానీ స్టిల్ వీళ్ళు ఏం చూపించినా ఇంక నమ్మేస్తాం అనుకుంటే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. నాకైతే మేకింగ్ నచ్చింది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్. కానీ సీరియస్ స్టోరీని కామెడీ వేలో కంటిన్యూ చేసినందుకు సీరియస్‌నెస్ ఏం కనిపించలేదు. సరే ఏం జరిగినా వీళ్ళకి ఇంకేం కాదులే అని ఫిక్స్ అయిపోతూనే చూసా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే మధ్యలో కొన్ని డైలాగ్స్ ఇంకా సెకండ్ హాఫ్‌లో హీరో బట్టలు విప్పి డాన్స్ చేసే పబ్ సాంగ్ ఒకటుంది. అవి ఇబ్బంది పెడతాయి. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఇన్ డెప్త్ చెప్పకుండా ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే లైన్ చెప్పేసా. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హీరో, హీరోయిన్స్ స్కామ్ ఫేమ్ ప్రతీక్ గాంధీ గారు, ఇంకా హీరోయిన్ యామి గౌతమ్ గారిలో సెటిల్డ్ పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. యాక్చువల్‌గా ఈ స్టోరీలో కొత్తదనం ఏంటంటే ఒకరినొకరు తెలుసుకోవడానికి కూడా టైం లేని విధంగా ఫాస్ట్‌గా పెళ్లయిపోయిన వీళ్ళకి ఈ ఓవర్ నైట్ జర్నీలోనే ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టుగా వచ్చే లవ్ సీన్స్ కొంత పర్లేదు. కొన్ని చోట్ల ఫన్ బావుంది. ఇక మ్యూజిక్ పర్లేదు సాంగ్స్ కూడా. సినిమాటోగ్రఫీ బావుంది. ఓటీటీ ఫిల్మ్‌లా కాకుండా థియేటర్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. మైనస్ పాయింట్స్. మరీ టూ మచ్‌గా డ్రాగ్ చేయడం. ఎప్పుడో దొరికిపోయే ఛాన్స్ ఉన్నా కానీ అలా అలా వీళ్ళ మధ్య లవ్‌ని బిల్డ్ చేయడం కోసమే ఏదో ఒక సెట్టింగ్ పెట్టి మళ్ళీ డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్లారు లాస్ట్ వరకు. అసలు సెకండ్ హాఫ్‌లో పబ్ సాంగ్ ఎందుకు పెట్టారో మేకర్స్‌ని అడిగి తెలుసుకోవాలి. అమ్మాయి అంటే ఇది, అది అని ఒక సింగిల్ టేక్ డైలాగ్‌తో యామి గౌతమ్ గారి చేత ఫస్ట్ హాఫ్‌లో చెప్పిస్తారు. మళ్ళీ అందరు లేడీస్ ముందు అదే లేడీస్ ఒక అబ్బాయి ఒంటరిగా బట్టలు విప్పి డాన్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తారు. సీరియస్‌గా చూపిస్తారు. మళ్ళీ వెంటనే సిల్లీగా చూపిస్తారు. అంటే విలన్స్ అంటే భయం పుట్టేలా స్టార్ట్ అయ్యి కమెడియన్స్ లాగా మారుస్తారు. లాజిక్స్ గోస్ ఫర్ ఎ టాస్. ఎవిడెన్స్ వేరే బ్యాకప్ ఉంటుంది గదా! మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు ఫాలో అయిపోయినట్టు ఎలా తెలిసిపోతుందో తెలీదు. అంత పబ్లిక్‌గా పోలీసులు వెంటపడినా గూడా అతను దొరికిపోడా? జనం ఏమైనా అమాయకులా? పబ్లిక్‌గా షూట్ చేసేస్తుంటారు లోకల్ మెట్రోలో. ఇలాంటివికి ఈ సినిమాలో వదిలేయడమే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నా వరకు ఇదొక యావరేజ్ ఫిల్మ్. కొంచెం డ్రాగ్ చేశారు. స్టిల్ ఒకసారి ఈ ట్రీట్మెంట్‌ని కూడా ట్రై చేయొచ్చు. కొందరికి నచ్చొచ్చు. నా వరకు ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.